చెల్లెలకి అక్కలకి ఉద్యమ వందనాలు. ఇప్పుడు కామ్రేడ్ గణేష్ అన్న ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిండో, ఎప్పుడో వెళ్ళి ఈ రోజు ఎర్ర జెండాలతోని నినాదాలతోని ఇవాళ కామ్రేడ్ గణేష్ అన్న ఇల్లు చేరిండు. కామ్రేడ్ గణేష్ అన్న ఇల్లు చేరిండు. కామ్రేడ్ గణేష్ అన్న ఒంటి మీద ఎన్నెన్ని గాయాలున్నాయి, అన్న గాయాలే ఇవాళ మనకు సాక్ష్యం. అన్న గాయాలే మనకు సాక్ష్యం. ఆ అక్కకైతే యాసిడ్ పోసి ఈ రెక్కలన్నీ కాల్చిండ్రు, ఈ ముఖమంతా కాల్చిండ్రు అని అక్కడికి పోయిన వాళ్ళు ఇప్పుడే మనతోని మీడియా ముందు మాట్లాడంగా విన్నాం. ఇంకో ఇద్దరు అక్కల్ని వాళ్ళని ఇద్దరిని అట్నే చేసి అన్ననైతే చూడ లేకుండా చేసిండ్రు. కానీ వాళ్ళు జ్వరం వచ్చి వాళ్ళు రోగం వచ్చి ఒక్క వైపున ఉంటే వాళ్ళను పట్టుకొని చుట్టుముట్టి చంపిండ్రు. ఒకవేళ మీకు దొరికితే అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేసి మీరు కోర్టుకు ఆధారపరచనుండి. మీరు ఎందుకు అట్లా చంపిండ్రు, ఎందుకు అట్లా చేసిండ్రు? ఇవాళ ప్రజానీకం మిమ్మల్ని అడుగుతుంది, దానికి మీరు సరైన సమాధానం చెప్పాలి. మీరు ఓటుకత్తరు, సీటుకత్తరు, ఇవన్నీ తీసుకొని ఇవాళ గద్దెలకి కుళ్ళుతుండ్రు. బీజేపీ ప్రభుత్వమా, మీరు ఎందుకు ఇట్లా చేసిండ్రు? వాళ్ళ గాయాల సాక్ష్యము, వాళ్ళ అడుగుల కింద మట్టి సాక్ష్యము, ఇవన్నీ మీరు చేసి అట్లా చేసిండ్రు. ఒకవేళ వాళ్ళ అనారోగ్యంతో ఉంటే మీరు హాస్పిటల్ పంపనుండ్రి, వాళ్ళను ట్రీట్మెంట్ చేపిండ్రి. ఇంకా మరి పుణ్యముండు మీకు. ఇట్లా చేసిండ్రు కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వామేశాను వీళ్ళని మేము అడుగుతున్నాము అమరుల బంధుమిత్రుల సంఘంగా.